అమ్మా, ముందు అమ్మమ్మ ఎలా ఉందో చెప్పు. బావుందమ్మా. మమ్మల్ని అందర్నీ చూసేసరికి అమ్మమ్మ ఆరోగ్యం ఎగురుకుంటూ తిరిగొచ్చేసింది. మంచి మాట చెప్పావమ్మా. అవును, అమ్మమ్మ నా గురించి ఒక్కసారైనా అడిగిందా అమ్మా? ఒక్కసారేంటక్కా, 4-5 సార్లు అడిగింది. అనాథ మొహంది ఇంకా ఇంట్లోనే పడిమేస్తుందా? చిన్నప్పటి నుంచి నా మనవరాలకి దక్కాల్సిన ప్రేమ, మర్యాద, తిండి అంతా అదే అనుభవిస్తుంది అని పదే పదే నీ గురించే మాట్లాడిందనుకో. మధురా, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధనేదే రాదా? చెప్పి చెప్పి మాకు విసుకొస్తుంది, కానీ నీలో మాత్రం ఏ మార్పు రాదు. ఎందుకే నీకు చదువు దండక కాకపోతే? అమ్మమ్మ చెప్పిందే నేను చెప్పాను, నా తప్పేముంది? అయినా అమ్మమ్మ చెప్పింది నిజమే కదక్కా. భవానీ అనాథ కదా, ఎవరికి పుట్టిందో తెలీదు, నిజమైన అమ్మా నాన్న ఎవరో తెలీదు. ఏం తెలియకపోయినా ఇన్నేళ్లు ఫ్రీగా మనింట్లో పడి తింటూ బ్రతుకుతుంది. ఏంటో ఎప్పుడు చూసినా నా మీదే అందరికీ కోపం. నిజాలు మాట్లాడమంటారు, మాట్లాడితే ఇలా బెదిరిస్తారు. ఛ, అందరూ కలిసి అబద్ధాలే మాట్లాడుకోండి. భవని వదిలే, అదో పిచ్చి మాలోకం. అమ్మా, ప్రయాణం చేసి బాగా అలసిపోయాను, కొంచెం వేడినీళ్ళు పెట్టండి. సరే నాన్న. భవాని, రా వెళ్దాం. మధుర ప్రవర్తన చూస్తుంటే రోజు రోజుకి భయం వేస్తుంది శ్యామల. మనం ఎంత ప్రేమగా పెంచాలని చూస్తున్నా మధుర బుద్ధి మారట్లేదండి. అసలు భవానీ బయట నుంచి వచ్చిన పిల్లే, మధుర కూడా బయట నుంచి వచ్చిన పిల్లే. కాని భవానీ ఏమో ప్రాణం పోసే అమృతంలా మారింది. కాని మధుర మాత్రం ప్రాణం తీసే విషయంలా మారింది. జాగ్రత్త శ్యామల, ఈ విషయం మధురకి కాని ఊళ్ళో వాళ్లకు గాని తెలిస్తే జరిగే విధ్వంసాన్ని మనమెవ్వరం ఆపలేం. అయ్యో చచ్చా, తెలిసే అవకాశమే లేదండి. మన ప్రేమ ముగ్గురి మీద ఒకేలా ఉంది, ఎవర్నీ ఎక్కువ తక్కువ చేసి చూడట్లేదు. కాని పాము గుణమే విషం కక్కడం లాంటిది, మధుర గుణం కూడా అలాంటిదే. ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి శ్యామల. తరువాత జరిగేదంతా ఆ అమ్మోరి దయ. రాహుల్, ఈ జ్యూస్ తాగు. గుడికి రమ్మంటేనే అమ్మని నన్ను మర్డర్ చేసినంత కోపంగా చూస్తావు, అలాంటిది అమ్మోరు తల్లి పెయింటింగ్ వేసావా? ఎలారా? అది మొన్న భవానీ ఎండలో ఒంటికాలు మీద నిలబడ్డప్పుడు నేను తట్టుకోలేకపోయానక్క. నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక ఇలా అమ్మవారి పెయింటింగ్ వేసి నా కోపాన్నంతా ఆవిడ మీద తీర్చుకున్నాను. ఓ, అందుకు వేశావా? నేనింకా నువ్వింకా తల్లికి భక్తుడిగా మారిపోయావేమో అనుకున్నాను. భక్తుడా? ఎవరక్క? నేనా? ఊరుకో అక్క, ఎవరైనా వింటే నవ్వుతారు. రాహుల్, మొండోళ్ళ మొర దేవుళ్ళు వింటారంట, అలానే నీ మొర కూడా ఆ అమ్మోరు వింది. అందుకే భవానికి ఇంత త్వరగా జ్వరం తగ్గిపోయింది. ఏమంటున్నావు అక్క? రోజు అమ్మోరు అమ్మోరు అంటూ జపం చేసే ఆ భవానీ మాటని ఆ అమ్మోరు వినలేదు, ఇంకా నా మాట వింటుందా? లేదంటే
ఎండలో ఒంటికాల మీద నిలబడిన ఆ భవానికి అమ్మోరు పూయడమేంటి? గుళ్ళోకి తీసుకెళ్లడమేంటి? ఎవరో వచ్చి సొంత తల్లిలాగా భవానీ నేను చూసుకోవడమేంటి? ఇదంతా చూస్తుంటే నిజంగానే అమ్మోరు నీ మాట విని భవానీని కాపాడిందనిపిస్తుంది. ఏమో అక్క, నాకిలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదు. యాక్షన్ లేకుండా ఏ రియాక్షన్ ఉండదనేది నేను నమ్మే సిద్ధాంతం, అంతే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ సంకల్పం చాలా గొప్పది రాహుల్. అందుకే భవానీ అత్తయ్య వేసిన శిక్ష నుండి తప్పించుకొని ఇంత పెద్ద గండం నుండి కూడా తప్పి బ్రతికి బయటపడింది. నా సంకల్పమే అంత గొప్పదైతే నేను ప్రేమిస్తున్న భవానీ నా జీవితంలోకి రావాలి గాని నేను వేరే వాళ్ళ జీవితంలోకి ఎందుకు వెళ్తానక్కా? నా సంకల్పమే గొప్పదైతే భవానీయే నా ప్రాణం, భవానీయే నా సర్వస్వమని తెలిసిన అమ్మోరు మా ఇద్దరినీ ఎందుకు కలపట్లేదక్కా? కానీ ఒక్కటి మాత్రం నేను బలంగా చెప్పగలను, నేను ప్రేమ కోసం ప్రాణం తీసుకునేంత పిరికివాణ్ణైతే కాదు. కానీ నా టైం బాగోక ఐశ్వర్యకు తాళి కట్టే ఒక్క క్షణం ముందైనా భవానీ నాకు దక్కలేదన్న బాధతో నా ఊపిరి దానంతటదే ఆగిపోతుందక్కా. రాహుల్, ఏంట్రా మాటలు? మరేం చేయమంటావక్కా? పెళ్లికి టైం దగ్గరవుతున్న కొద్దీ భవానీ నా దగ్గర నుంచి కొంచెం కొంచెంగా దూరమైపోతోంది. రాహుల్, నాకు నమ్మకం ఉంది. ఆ అమ్మోరు తల్లి మీ ఇద్దరిని కలుపుతుంది. అది ఎప్పుడు ఎలా అని నాకు మాత్రం తెలీదు. కానీ జరిగిన సంఘటనల్ని బట్టి నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది, ఆ అమ్మోరు తల్లి నీ ప్రేమని గెలిపిస్తుంది. భవానీ నీ చేయి పట్టుకొని జీవితాంతం కలిసుండేలా చేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు రాహుల్. భవానీ, నీ మనసొక సముద్రం లాంటిది. నీ ప్రేమతో నన్ను ఆ సముద్రంలో ముంచేయి భవానీ. భవానీ అనాథ కదా, ఎవరికి పుట్టిందో తెలీదు, నిజమైన అమ్మా నాన్న ఎవరో తెలీదు. ఏం తెలియకపోయినా ఇన్నేళ్లు ఫ్రీగా మనింట్లో పడి తింటూ బ్రతుకుతుంది. అమ్మా భవానీ, అమ్మా భవానీ, నాన్నా, ఏంటి తల్లి, చినుకులు పడుతుంటే ఇంట్లోకి రాకుండా అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు నాన్నా. 3 సార్లు పిలిచినా పలకనంతగా నువ్వు పరధ్యానంలో ఉన్నావు అంటే ఏదో పెద్ద విషయమే ఆలోచిస్తున్నావు. అది ఏంటో ఈ నాన్నతో చెప్పమ్మా. మనసులో వేదన వెన్నలాంటిదమ్మా, అది పంచుకుంటే కరిగిపోతుంది. చెప్పు తల్లి. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు తల్లి. మా అమ్మ ఎవరు నాన్నా? ఏంటి తల్లి, ఎప్పుడూ లేనిది
ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు. చెప్పు నాన్న, మా అమ్మ ఎవరు? నన్ను కని ఎందుకు వదిలేసింది? నేనంటే మా అమ్మకి ఇష్టం లేదా? నేను తనకి అక్కర్లేదని విసిరి పారేసి వెళ్ళిపోయిందా? అసలు నేను ఇంటికి ఎలా వచ్చాను నాన్న? మా నాన్నెవరు? నా కోసం వాళ్ళు ఎందుకు వెతుక్కుంటూ రాలేదు? నిజంగానే నేను అనాథనా? నాకెవరూ లేరా? అలా మాట్లాడకు తల్లి. నువ్వలా మాట్లాడుతుంటే బరువెక్కుతున్న నా గుండె ఎక్కడ ఆగిపోతుందో అని భయమేస్తోంది. అయ్యో నాన్న, ఏమ్మా, మా ప్రేమలో ఏమైనా మమకారం తగ్గిందా తల్లి? నా ప్రేమలో, అమ్మ ప్రేమలో, అక్క ప్రేమలో ఏమైనా తక్కువైతే మేం సరి చేసుకుంటాం భవానీ. అయ్యో నాన్న, మీ ప్రేమ తక్కువ అవడం ఏంటి? ఒకవేళ నిజంగా నేను నా కన్న వాళ్ళ దగ్గరున్నా మీరు చూపించినంత ప్రేమ నాకు వాళ్ళ దగ్గర దొరకదు నాన్న. అమ్మా, మీరిద్దరూ నాకు దేవుళ్లతో సమానం నాన్న. మరింకెందుకు తల్లి అంత బాధపడుతూ ఆలోచిస్తున్నావు? అది కాదు నాన్న, మీరు నన్ను సొంత కూతురి కంటే ఎక్కువ ప్రేమతో పెంచారు. అందులో ఏ సందేహమూ లేదు. కానీ నా మనసుకెందుకో జన్మనిచ్చిన తల్లిదండ్రి గురించి తెలుసుకోవాలనిపించింది. వద్దమ్మా, వద్దు. కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే చాలా మంచిది. నువ్వు నాకు ఆ అమ్మోరు తల్లే స్వయంగా ప్రసాదించిన బిడ్డవి. ఈ సుబ్రహ్మణ్యం బిడ్డవి. ఎవరొచ్చినా ఇందులో ఎలాంటి మార్పు లేదు. అది కాదు నాన్న, మా అమ్మ. భవానీ, ఇంకొకసారి నీ మనసులోకి కానీ నీ ఆలోచనల్లో కానీ మీ అమ్మా నాన్న ఎవరు అనే ప్రశ్న వచ్చిందంటే నీకు ఈ నాన్న భూమి మీదే లేకుండా పోతాడు. నాన్న, ఏంటి నాన్న? వద్దు నాన్న, మీరలా మాట్లాడొద్దు. కలలో కూడా మీకు ఏ హాని జరగకూడదు. మీరు క్షేమంగా నిండు నూరేళ్ళు బ్రతకాలి. చూడమ్మా, నేను అలా బతకాలి అంటే ఇంకెప్పుడు నువ్వు ఇలాంటివి ఆలోచించకూడదు. అలాగే నాన్న. సరే పదమ్మా. అసలే నీకు అమ్మోరు పూసి ఇప్పుడే తగ్గింది. ఒళ్ళంతా పచ్చిగా ఉంటుంది. తడిస్తే చాలా ప్రమాదం భవానీ. రా తల్లి, రా. రాహుల్, ఈ యానిమల్స్తో గాని బర్డ్స్ అండ్ స్నేక్స్తో గాని మన మైండ్ని వాటితో సింక్ చేస్తే ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. అవి ఏం చెప్తున్నాయో వాటి మూమెంట్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. నిత్యం సాక్ష్యం సర్వం ఆది అంతం తత్వం భజే. మహాకాళ
తథ్యం పాపమునే కడగాలంటే పాశము విసురు శివ ఠం ఠం డమరుకం పం పం ప్రళయం ఠం త్రయంబకం పం పం హరహరం రుద్రం తాండవం రౌద్రం భజే శివం. ఇదేంటి పాము గుడి దగ్గరికి తీసుకెళ్తోంది? ఈ టైంలో గుడికి లాక్ వేస్తారు కదా, మరి లాక్ లేదేంటి? ఏదేంటి ఇలాంటి కల వచ్చింది? రాహుల్ బాబుని పాము కరవడం ఏంటి? మనసెందుకో తెలియని భయంతో పరిగెడుతుంది. ఏం జరుగుతుంది? అయ్యో, నాన్నెప్పుడు తాళం వేసే వెళ్తారు కదా, మరి తలుపులు ఎందుకు తెరిచున్నాయి? ఎవరు తెరిచుంటారు? బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, మీరేంటి బాబు ఇక్కడ? ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను రాలేదు భవాని, నన్ను ఒక పాము ఇక్కడికి తీసుకొచ్చింది. పాము తీసుకొచ్చిందా? ఏది, ఎక్కడుంది? అదిగో.
ఈ పామే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది. అది నాకేదో చెప్పాలని, ఏ రహస్యమో చూపించాలని అనుకుంటుంది భవానీ. అందుకే ఇక్కడికి తీసుకొచ్చింది. అయితే గుడి తలుపులు తెరిచింది మీరేనా? లేదు భవానీ, నేనొచ్చే ముందే అవి తెరుచున్నాయి. అలా ఎలా తెరిచుంటాయి బాబు? ఇంతవరకు వచ్చాం కదా భవానీ, ఆ పాము ఏం చూపిస్తుందో తెలుసుకుందాం ముందు. భవానీ, పాము వెళ్తోంది చూడు. భవానీ, వెళ్దాం పద. ఇప్పుడెక్కడికో కొత్త ప్లేస్కి తీసుకెళ్తోంది. మేబీ ఏదైనా మిస్టరీ ఉండొచ్చేమో అక్కడ. ఇదేంటి, పాము ఇక్కడి వరకు తీసుకొచ్చి మాయమైపోయింది? ట్రాప్ చేసిందా ఏంటి? బాబు, నాకెందుకు భయంగా ఉంది. ఎందుకు భవానీ భయం? అయినా పాము ఇక్కడికొచ్చి ఎందుకు మాయమైంది? ఎందుకు ఇక్కడి దాకా తీసుకొచ్చింది? ఆ గుళ్ళో ముక్కెరొక్కటే కాకుండా వేరే ఏదో శక్తి ఉంది. ఆ ముక్కెర కన్నా గొప్ప శక్తి ఆ గుళ్ళో ఇంకేదో ఉంది.